గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఆసియా కప్ కోసం ఇండియన్ క్రికెట్ టీంని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ టీంలో ఇతనుంటే బాగుండేది, అయ్యో అతన్ని తీసేసారే, ఇలాంటి మాటలు మాత్రం చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఈ జట్టు కూర్పు ఎలా ఉంది, ఈ జట్టు కప్పు కొట్టేంత స్ట్రాంగ్గా ఉందా లేదా, ఇలాంటి అన్ని విషయాలను చాణక్యని అడిగి తెలుసుకుందాం. హాయ్ చాణక్య. హాయ్ రాజా బ్రో. అండ్ ఫైనల్గా అయితే టీం అనౌన్స్ చేశారు. ఎస్, అంటే ఆ టీం చూస్తున్నప్పుడు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బట్ ఇంకాస్త ఎక్కడో వాళ్ళు మిస్ అయ్యారే, అయ్యర్ మిస్ అయ్యాడు, జైష్వాల్ మిస్ అయ్యాడు, ఇలాంటి ఒక వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఫైనల్గా మీకు ఎలా అనిపించింది టీం? ఈ స్క్వాడ్ గురించి మనం ప్రీవియస్గా ఒక వీడియో చేసినప్పుడు సేమ్ ఎలా అయితే అనుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే వచ్చింది. ఎందుకంటే శుభ్మన్ గిల్ని మరి మన ఇండియన్ టీం యొక్క ఫేస్ ఆఫ్ ద ఇండియన్ క్రికెట్ టీమ్గా చేయాలి అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. కాబట్టి మరి అక్షర్ పటేల్ దగ్గర ఉన్న వైస్ కెప్టెన్సీని అది కూడా T20స్లో తీసుకొని ఇప్పుడు శుభ్మన్ గిల్కి ఇవ్వడంతో అదొక సంకేతం. ఎందుకంటే డైరెక్ట్గా ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ ప్లేస్ ఇచ్చారంటే అది కొంచెం విమర్శలకు దారితీస్తుంది. అలా ఉండకూడదు కదా అని ఉద్దేశంతో ఇప్పుడైతే వైస్ కెప్టెన్సీ అనేది కూడా ఇచ్చారు. సో ఫ్యూచర్ 3 ఫార్మాట్స్కి కలిపి ఒకే కెప్టెన్గా ఉండబోయేది శుభ్మన్ గిల్ అనేది కూడా మనకు అర్థమవుతుంది. అండ్ స్క్వాడ్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం క్రికెట్ లవర్స్ దగ్గర నుంచి మాత్రం ఖచ్చితంగా కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ అనేది కూడా వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు విరాట్ కోహ్లీ అంటే ఇష్టం ఉంటుంది, నాకు శ్రేయస్ అయ్యర్ అంటే ఇష్టం ఉంటుంది, ఇంకొకరికి వేరే వాళ్ళంటే ఇష్టం ఉంటుంది. సో అలా కాబట్టి వాళ్ళని సెలెక్ట్ చేయలేదు అని చెప్పేసి ఈ సోషల్ మీడియా నెట్వర్క్ కానీ ఈ ప్రపంచం అది పెరిగిపోయింది కాబట్టి వాళ్ళ వ్యూస్ని తెలపడంలో కూడా వాళ్ళు ముందుంటున్నారు. అంటే చాణక్య మీరు అన్నది కరెక్టే. అంటే ఒక్కో మనిషికి ఒక్కో ప్లేయర్ నచ్చొచ్చు, వాళ్ళు ఉండుంటే బాగుంటుందని ప్రతి ఒక్కరు అనుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది, స్టాట్స్ ప్రకారం చూసుకున్నా లేదంటే ఈ మధ్యకాలంలో ఉన్న ఫామ్ ప్రకారం చూసుకున్నా శ్రేయస్ అయ్యర్కి ప్లేస్ ఉండడం అనేది చాలా ఈజీ అనిపించింది అందరికీ. బట్ అయ్యర్కి ఇప్పుడు సెలెక్ట్ చేయలేదు. అయ్యర్ స్థానంలో మనం చూసాం పరాగ్ వచ్చున్నారు, రింకు సింగ్ సెలెక్ట్ చేస్తున్నారు. వీళ్ళందరికంటే ఆటగాడిగా అయ్యర్ అతనిలో ఉన్న నైపుణ్యత కానీ ఆ ఫామ్ కానీ అతను చేస్తున్న పరుగులు కానీ చాలా ఎక్కువ కదా, ఎందుకు అయ్యర్ని పక్కన పెట్టారు అనుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ శ్రేయస్ అయ్యర్ విషయంలో కూడా సెలెక్టర్స్ చెప్పింది కూడా అదే అనమాట. మెయిన్ తననైతే వన్ డేస్కి బాగా ఆడే పర్సన్ టైప్లో ఇంకా సెలెక్టర్స్ మైండ్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడున్న టీంని మాత్రం ప్రీవియస్గా ఆడుతున్న టీం వాళ్ళు ఎలా అయితే ఉన్నారో వాళ్ళనే పర్ఫెక్ట్గా మేము సెట్ చేసుకున్నాము. శ్రేయస్ అయ్యర్ని అయితే 1 డేస్కి అండ్ టెస్ట్కి కూడా ఇంక్లూడ్ చేసే అవకాశాలు ఉంటాయని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే స్వదేశంలో ఏదైతే ఎలాంటి పిచెస్ మీద ఆడగలుగుతాడో అలాంటి ప్లేయర్స్లో శ్రేయస్ అయ్యర్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్. కాబట్టి ఇప్పుడు జరగబోయేది యూఏఈలో. యూఏఈలో అలాంటి పిచెస్ మీద ఎవరైతే మనకు కొంచెం డేర్ అండ్ డాషింగ్గా ఉండాలి, ఆల్రెడీ మహామహులు ఆల్రెడీ ఉన్నారు. శుభ్మన్ గిల్ని మరి ఇప్పుడైతే తీసుకున్నారు అండ్ దాంతోపాటు కూడా ఇంకా ఇంక్లూషన్ అంటే పెద్దగా మనకేమనిపించలేదు. ప్రీవియస్గా ఏదైతే T20స్లో మరి టీం అయితే ఇండియన్ టీం ఉందో ఆ టీం వరకే చేశారు. ఇన్ఫ్యాక్ట్ మనం చెప్పాలంటే రింకు సింగ్ని సెలెక్ట్ చేయరేమో అనుకున్నాం, రింకు సింగ్ని సెలెక్ట్ చేశారు. అండ్ సెకండ్ వికెట్ కీపర్గా అయితే జితేష్ శర్మని మనం ఎక్స్పెక్ట్ చేసాం. కాకపోతే తన ముందు ప్లేస్లో అయితే వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు జితేష్ శర్మ మీద నమ్మకం అనేది కూడా కూర్చారు. ఎందుకంటే ఒక యంగ్ ఇండియన్ టీంని పంపించాలి ఆసియా కప్కి. అందులో అయితే మనం రిజల్ట్స్ కూడా రాబట్టుకోవాలనే ఉద్దేశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీరన్న ప్రతి దానికి కూడా శ్రేయస్ అయ్యర్ ఎగ్జాక్ట్గా సరిపోతాడు. ఎగ్జాక్ట్లీ పిచ్లు అన్నారు, స్పిన్ చాలా అద్భుతంగా ఆడతారు, అగ్రెసివ్ అన్నారు, చాలా అగ్రెసివ్గా వన్డే క్రికెటే ఆడతాడు అయ్యర్. ఇంకా T20లో చెప్పబడలేదు తను ఎంత అగ్రెసివ్గా ఆడతాడు. అండ్ యంగ్ టీం అన్నాడు, ఇప్పుడు సెలెక్ట్ అయిన చాలామందితో పోల్చుకుంటే అయ్యర్ ఏజ్ చాలా తక్కువే. అయ్యర్ని వాంటెడ్గానే పక్కన పెడుతున్నారా? కొన్నిసార్లు చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ మనం 11 మెంబర్స్ని మనం చూసుకుంటే ఆ 11 మెంబర్స్లో ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ వచ్చారంటే ఆ కాంబినేషన్ విషయంలో కూడా కొంచెము మనకైతే హర్డిల్స్ అనేది కూడా ఎదురవుతుంటాయి. ఒకసారి మీరు గమనించండి. ఎందుకంటే స్టార్టింగ్ ఓపెనర్గా అయితే అభిషేక్ శర్మ, దాంతోపాటు కూడా ఇంకొక ఓపెనర్ సంజు శాంసన్, వాళ్ళిద్దరు ఫిక్స్డ్. ఫస్ట్ ప్రిఫరెన్స్ వికెట్ కీపర్గా అయితే సంజు శాంసన్ని తీసుకున్నారు. ఇప్పుడు ఎట్లయితే శుభ్మన్ గిల్ వచ్చాడు కాబట్టి తనైతే 3rd పొజిషన్లో ఆడతారు. అండ్ 4th పొజిషన్ విషయానికి వచ్చేటప్పటికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అండ్ 5th తిలక్ వర్మ తర్వాత హార్దిక్ పాండ్యా తర్వాత మరి అయితే రింకు సింగ్ని, ఎందుకంటే ఎవరైతే లాస్ట్ ఓవర్స్లో వచ్చి ఫినిషర్ రోల్ అనేది కూడా అంటే
సమర్థవంతంగా నిర్వర్తించాలి. రీసెంట్ టైమ్స్లో అయితే రింకు సింగ్ నుంచి అలాంటి పర్ఫార్మెన్స్ రావట్లేదు కాబట్టి సో ఓకే తనకి బ్యాకప్గా అయితే సో ఇన్ఫ్యాక్ట్ మనకు 2 బ్యాకప్స్ అనేది కూడా ఉన్నాయి. ఒకటి జితీష్ శర్మ అయినా తీసుకోవచ్చు ఫినిషర్ రోల్లో, ఎందుకంటే వాళ్ళిద్దరు స్టాట్స్ బాగున్నాయి, ఆ ఒక ప్లేస్లో వచ్చారంటే వాళ్ళు ఫినిషర్ రోల్ అనేది కూడా పర్ఫెక్ట్గా నిర్వర్తిస్తారని. రింకు సింగ్కి ఒక మ్యాచ్ ఛాన్స్ ఇస్తారు. సో తను ఏమన్నా కానీ కొంచెం అటు ఇటు చేస్తే అవకాశం వచ్చినప్పుడు అటు ఇటు చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ రీప్లేస్ చేయడానికి అయితే వాళ్ళు ఉన్నారనమాట. ఇంకా 8th 9th 10th అంటే ఇంకా బౌలర్స్ స్టార్ట్ అయిపోతారు. సో అక్షర్ పటేల్ ఉన్నాడు, ఎలాగో అక్షర్ పటేల్ ఉన్నాడు కాబట్టి ఆల్రౌండర్ కోటాలో అతను స్పిన్ ఆల్రౌండర్ ఉంటాడు. ఎందుకంటే ఆయన ప్రీవియస్గా వైస్ కెప్టెన్గా ఉన్నాడు. T20s టీం విషయానికి వచ్చేటప్పటికి ఈజ్ అ ఫిక్స్డ్ ప్లేయర్ ఫర్ దట్ పొజిషన్ అనమాట. ఎందుకంటే బ్యాటింగ్ ఆడగలుగుతాడు, అటు బౌలింగ్ వేయగలుగుతాడు. కాకపోతే ఒకవేళ అప్ ది ఆర్డర్ వెళ్ళి ఏదైనా కానీ కొంచెం వచ్చినప్పుడు కూడా తను యూజ్ అవుతాడు. మనం లాస్ట్ T20 వరల్డ్ కప్ లో కూడా అదే చూసింది మనం. సో తన విషయంలో నో డౌట్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే సరే అయ్యే విషయం పక్కన పెట్టేస్తే జైస్వాల్ లెఫ్ట్ హ్యాండ్, పైగా చాలా అగ్రెసివ్ ప్లేయరు, యంగ్ ఎనర్జెటిక్ ప్లేయరు, బట్ తనకి ప్లేస్ లేదు. అండ్ ఇక్కడ బాగా వినిపిస్తున్న వాదం ఏంటంటే గిల్లుని తీసుకొని రావడానికి జైస్వాల్ని తొక్కేశారు. ఇక్కడైతే అంటే ఓపెన్ డిబేట్ నడుస్తుంది. గిల్ కోసమే జైస్వాల్ని పక్కన పెట్టారు. అసలు తన ఆట T20లో ఎంత బాగుంటుంది, ఎంత అగ్రెసివ్గా ఆడతాడు, అలాంటి జైస్వాల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు చాలామంది. దీనిపై మీ అభిప్రాయం? జైస్వాల్ రీసెంట్గా జరిగిన ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచెస్లో కూడా చాలా చక్కటి పర్ఫార్మెన్స్ అనేది కూడా ఇచ్చాడు. యాజ్ ఎ ఓపెనర్గా అయితే తను ఫిక్స్డ్ అన్నట్టు కూడా. అండ్ ఎప్పుడైతే ఈ ఆసియా కప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 3 daysకి మనకు వెస్టిండీస్తో ఒక టెస్ట్ సిరీస్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. సో దానికోసం అని చెప్పేసి తనను పక్కన పెట్టారని కూడా అనిపిస్తుంది. స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది కూడా చూపెట్టలేదు, మెయిన్ థింగ్ అది. దాంతోపాటు ఆల్రెడీ T20స్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్గా కూడా అభిషేక్ శర్మ చేస్తున్న అద్భుతాలను మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హీఈస్ ద నెంబర్ 1 బ్యాట్స్మెన్ ఇన్ ద T20 ఫార్మాట్. కాబట్టి తన మీద నమ్మకం ఉంచారు. ఇంకొక ఓపెనర్గా తీసుకున్నాము అనుకుంటే ఆల్రెడీ సంజు శాంసన్. సో రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ అనేది కూడా మన ఇండియన్ టీంకి పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ జైస్వాల్ వచ్చాడు అనుకోండి, అప్పుడు అభిషేక్ శర్మని పక్కన పెట్టగలుగుతారా? పెట్టలేరు. ఎందుకంటే ఈజ్ ఎ నెంబర్ 1 బ్యాట్స్మెన్. అండ్ సెహ్వాగ్ లాంటి మన ఇంటెంట్ అనేది కూడా చూపించగల బ్యాట్స్మెన్ వచ్చాడంటే విధ్వంసకరమైన 4s and 6s. ఒక్కసారిగా ఎవరైతే బౌలర్ ఎంత పెద్ద బౌలర్ వచ్చినా కానీ వాళ్ళ కంప్లీట్ సో డామినేషన్ చూపిస్తున్న టైంలో దాన్ని దెబ్బతీయగలుగుతాడు. ఆ బౌలర్స్ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా దెబ్బతీయగల బ్యాట్స్మెన్ రీసెంట్ టైమ్స్లో కూడా ఒక స్ట్రాంగ్ అయ్యాడు. కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇంకా జైస్వాల్ని ఎక్కడ ఇంక్లూడ్ చేయగలుగుతారు చెప్పండి? ఇంక్లూడ్ చేయడానికి ఆప్షన్స్ అనేది కూడా లేదు. సో అందుకోసం తనను పక్కన పెట్టారనిపిస్తుంది. దీస్ ఆర్ మెయిన్ 2 reasons. వీళ్ళకి బ్యాకప్ ఓపెనర్ ఎవరు ఇప్పుడు? బ్యాకప్ ఓపెనర్ అంటే వీ కెన్ జితీష్ శర్మను కూడా మరి సో అప్ ది ఆర్డర్లో తీసుకొని వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఎందుకంటే ప్రీవియస్గా ఆర్సీబీతో తరపున కూడా ఆడినప్పుడు ఇది ఓపెనింగ్ అనేది కూడా చేశాడు. సో అందుకోసం తీసుకున్నారు. అంటే అంత లిమిటెడ్ చాయిస్కి వెళ్ళడం ఎందుకు? జైస్వాల్ లాంటి ప్లేయర్ ఉన్నప్పుడు కనీసం బ్యాకప్ ఓపెనర్గా కూడా పనికిరాడా? ఎందుకంటే ఇప్పుడు జైస్వాల్ అనే పర్సన్ ఈజ్ నాట్ అన్ ఏ స్మాల్ ప్లేయర్. ఎందుకంటే ఒకవేళ ప్రాబుల్ 15స్లో మనం ఇంక్లూడ్ చేశారంటే ఖచ్చితంగా ఆడించాల్సిన ప్లేయర్. ఒకవేళ మరి అక్కడైతే బెంచ్కి పరిమితం చేశారనుకోండి, అప్పుడు వచ్చే విమర్శలు అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. సెలెక్ట్ చేయలేదు అని అంటే వచ్చే విమర్శల కంటే అంత మంచి బ్యాట్స్మెన్ని ఎందుకు ఆడించట్లేదు అనే క్వశ్చన్ మార్క్ అనేది ఒకటి రైజ్ అవుతుంది. అది టీమ్ మీద ఇంకాస్త ప్రెజర్ అవుతుంది. అప్పుడు మన దగ్గర ఉన్న ఆప్షన్స్లో వీల్ ఈజ్ ద బెటర్. అలాంటప్పుడు ఆయన తీసుకొని వచ్చి ఆడించకపోవడం అనేది ఇట్స్ అంటే కొంచెం అంటే ప్రేక్షకుల ప్లేయర్ యొక్క మనోస్థైర్యాన్ని కూడా దించినట్టు అవుతుంది. నేను ఇంత అద్భుతంగా ఆడుతున్నాను, అయినా కానీ నాకు ప్లేస్ లేదేంటి అని చెప్పేసి సో వాళ్ళ కాన్సన్ట్రేషన్ కానీ కొంచెం అసహనానికి కూడా లోన్ అవుతారు. అలాంటి తోవ లేకుండా ఉండడం కోసమే తనని సెలెక్ట్ చేయలేదు అనిపిస్తుంది. ఈ బ్యాటర్స్ విషయం కాస్త పక్కన పెడితే బాగా ముఖ్యంగా మన సౌత్ వాళ్ళని తొక్కేస్తున్నారు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో కూడా మనం చాలా సార్లు విన్నాం ఈ కామెంట్స్. ఇలాంటి టైంలో సిరాజ్ని ఈ టీంలో సెలెక్ట్ చేయలేదు. మన రీసెంట్గా టెస్ట్ సిరీస్లో సిరాజ్ చేసిన పర్ఫార్మెన్స్ కానీ తను టీంకి అందించిన విజయాలు కానీ మనం ఇంకా ఇప్పట్లో మర్చిపోలేము. ఇలాంటి సమయంలో సిరాజ్ని పక్కన పెట్టారు T20 జట్టులోకి రాకుండా. సో దీని మీద మీ అభిప్రాయం? మొహమ్మద్ సిరాజ్ ఈజ్ అన్ గన్ ప్లేయర్. ఏ ఫార్మాట్లో అయినా కానీ తన మీద నమ్మకం ఉంచారంటే మాత్రం సో ఒమ్ము చేయకుండా సెట్ చేయగలుగుతాడు. ఒకవేళ ఇప్పుడు మొహమ్మద్ సిరాజ్ని సెలెక్ట్ చేశారు అని అంటే సో టెస్ట్ ఫార్మాట్ అండ్ T20 ఫార్మాట్స్ బోత్ ఆర్ డిఫరెంట్. ఏంటంటే లాంగ్ ఫార్మాట్లో ఎలాంటి అద్భుతాలు చేశాడో మనం చూసాం. కాకపోతే T20 ఫార్మాట్లో పోటీ అనేది ఎక్కువగా ఉంది. హర్షదీప్ ఉన్నాడు అండ్ హర్షిత్ రానాకు అయితే ఇప్పుడు ఛాన్స్ అనేది కూడా ఇచ్చారు. ప్రీవియస్గా కూడా ఆడాడు. తనను ఒక అంటే
ఫ్యూచర్ కోసం ట్రై చేస్తున్నారు. అండ్ మన దగ్గర ఉన్న స్టార్ బౌలర్ బుమ్రా. సో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి తనని అక్కడ ఇంక్లూడ్ చేయడం ఎందుకు అని చెప్పేసి కూడా ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆడుతున్న ఏషియా కప్ అనేది యూఏఈలో ఆడుతున్నారు. అక్కడ పిచ్చెస్ ఎక్కువగా, సో ఫాస్ట్ బౌలర్స్ కంటే స్పిన్నర్స్కి, మీడియం ఫాస్ట్ బౌలర్స్కి ఎక్కువగా ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తన విషయంలో కొంచెం పక్కన పెట్టారనిపిస్తూ ఉంటుంది. ఇందాక మనము మాట్లాడుకున్నట్టే జైస్వాల్ విషయంలో ఎలా అయితే, సో వెస్టిండీస్ మ్యాచ్ ఉంది కాబట్టి, మన స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఉంది కాబట్టి దానికోసం తనని కూడా రెస్ట్ మోడ్లోకి పెట్టారని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే వేరే బౌలర్స్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మొహమ్మద్ సిరాజ్ చేసిన విన్యాసం కానీ, సో తను చేసిన పర్ఫార్మెన్స్ మిగతాలతో కంపేర్ చేసుకుంటే వీ హ్యావ్ టు సే హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అట్లాంటి ఫిట్నెస్ ఏంటంటే ఒక 2 months నాన్ స్టాప్గా క్రికెట్ ఆడాడు. 5 matches కూడా తను వేసిన ఓవర్స్ అనే దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకున్నాము. సో అసాధారణమైన పర్ఫార్మెన్స్, ఆ ఫిట్నెస్ లెవెల్ ఇది మనకు లాంగ్ టర్మ్లో కావాలి. అందుకోసం తనకైతే ఒక రెస్ట్ మోడ్ అనేది ఇచ్చేసి మళ్ళీ టెస్ట్లో కానీ 1 days తన ఒక సో స్థానాన్ని సుస్థిరం చేయడం కోసం కూడా తనని పక్కన పెట్టారు. ఎందుకంటే గాయాల బెడద పట్టారంటే ఒక్కసారి పడ్డారంటే అయిపోతుంది. ఫాస్ట్ బౌలర్స్ ఇంకా కష్టం. ఎందుకంటే మనం ఆల్రెడీ బుమ్రా విషయంలో కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే తనను ఇప్పుడు కంప్లీట్గా బీసీసీఏ ఒక గాజు బొమ్మలా చూసుకుంటుంది, సెలెక్టెడ్ మ్యాచెస్నే ఆడిస్తోంది. సో అందుకోసమే ఇప్పుడు సిరాజ్ అలా అవ్వకూడదు. హీఈస్ ఎన్ బిగ్గెస్ట్ అసెట్ ఫర్ అవర్ ఇండియన్ టీమ్. తనను కూడా కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఇచ్చారన్నమాట. చాలా ఈ ప్రాసెస్లో మనం ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ప్లేయింగ్ 11 గురించి కూడా మాట్లాడేసుకున్నాము. సో బ్యాటింగ్ ఆర్డర్ మాట్లాడుకున్నాం, బౌలర్స్ ఎవరున్నారో మాట్లాడుకున్నాము, ఆ మధ్యలో స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్. సో ఈ ప్లేస్మెంట్స్ అన్నీ మనకి క్లియర్ కట్గా తెలిసిపోతున్నాయి. ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో అర్థమైపోతుంది. మీ ఒపీనియన్ ప్రకారం యూఏఈ కండిషన్స్ ప్రకారం చూస్తే కప్పు కొట్టడానికి మనకు ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి? మన డిఫెండింగ్ ఛాంపియన్గా మన ఇండియా అడుగు పెట్టబోతుంది. సో దట్స్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ టు ద ఇండియన్ టీమ్. ఎందుకంటే లాస్ట్ టైం ఆడేటప్పుడు మనం చూసాం, కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ వీళ్ళందరూ ఉన్నారు. సో ఒక స్టార్ ఫేస్ పేర్లు గుర్తు ఒక అంటే ఇప్పుడు మనం అంటే దాన్ని డైజెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఫేస్ ఆఫ్ ద ఇండియన్ క్రికెట్ టీమ్గా ఉన్న వాళ్ళిద్దరూ అలా రిటైర్ అయిపోయిన తర్వాత కొంచెం అనిపిస్తూ ఉంటుంది. ఈ ట్రాన్సిషన్ ఫేస్ని ప్రేక్షకులు కూడా అలవాటు చేసుకోవాలి, తప్పదు. ఎందుకంటే మనం సగటు క్రికెట్ ఫ్యాన్గా కూడా చిన్నప్పుడు చూసేటప్పుడు గంగూలీని, టెండూల్కర్ని చూసిన తర్వాత వాళ్ళు రిటైర్ అయినప్పుడు ఎంత బాధపడ్డామో, ఇన్ఫ్యాక్ట్ కళ్ళలో నీళ్ళు కూడా వచ్చే ఉంటాయి. తర్వాత ధోని యొక్క ఎరాని చూసాం, తర్వాత వీళ్ళు. సో నెక్స్ట్ ఫ్యూచర్లో రాబోతున్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. యూఏఈ కండిషన్స్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మన ఇండియన్ టీంకి బాగా తెలుసు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఆడిన అనుభవం అనేది కూడా తక్కువ మందికి ఉన్నా కానీ మెయిన్గా గంభీర్ యొక్క వ్యూహాలు అనేది కూడా మనకు బిగ్గెస్ట్ అసెట్ అయ్యే అవకాశాలు ఉంటుంది. అక్కడ ఆడిన అనుభవం ఉంది కాబట్టి ఆ కండిషన్స్లో మరి మెయిన్గా ఉన్న అందరిలో కల్లా అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, సో వీళ్ళు కీ ఫ్యాక్టర్గా అయ్యే అవకాశాలు ఉంటుంది ఫాస్ట్ బౌలర్స్తో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే అక్కడ స్పిన్నర్స్కి వికెట్లు ఎలా పడతాయో తెలుసు, అక్కడ స్లో పిచ్చెస్ కానీ, సో వీళ్ళ బౌలింగ్ కండిషన్స్ కానీ మెయిన్గా వీళ్ళిద్దరిలో. అండ్ వరుణ్ చక్రవర్తి సో మిస్టరీ స్పిన్నర్, అండ్ తను ఏ బాల్ ఎలా వేస్తాడో కూడా అర్థం కాదు. కాకపోతే అక్కడ తికమక పడే అవకాశాలు ఉంటుంది. సో ఆయనకు సూట్ అయ్యే పర్ఫెక్ట్ పిచ్ యూఏఈలో దొరకపోతుంది. కాబట్టి వేరే టీమ్స్తో కంపేర్ చేసుకున్నా కానీ మన ఇండియన్ టీమ్కి అడ్వాంటేజెస్ అనేది కూడా ఉంది. ప్రతి ఒక్క పొజిషన్కి కూడా ఎవరైతే ఉన్నారో ఆ పొజిషన్కి బ్యాకప్ అనేది కూడా పెట్టుకున్నారు. దాంతోపాటు అండ్ ఆల్సో మనకు ఇప్పుడు వరుణ్ చక్రవర్తి కాకపోతే మనకి ఇంకొక బ్యాకప్గా మనకు కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, చైనామెన్ స్పిన్నర్. సో తన బౌలింగ్ కూడా అంత ఈజీ కాదు. తన మీద నమ్మకం పెట్టామంటే తను కూడా ఎలాంటి వికెట్స్ ఇస్తాడో కూడా మనకు తెలుసు. సో కాబట్టి మనకేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇందులో హర్షిత్ రాణాని సెలెక్ట్ చేశారు, కానీ తనకు ప్లేయింగ్ 11లో అవకాశాలు ఎంతవరకు వస్తాయో కొంచెం క్వశ్చన్ మార్కే. అండ్ మనం ఈ ప్లేయింగ్ 11 అనేది కూడా చూసిన తర్వాత మీకు బాగా అంటే ఈ సెలెక్ట్ చేసిన ప్రాసెస్లో మీకు డిసప్పాయింటింగ్ అనిపించిన పాయింట్ ఏంటి? ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్. ఓకే, అంటే మీ వ్యూలో ఎందుకు సెలెక్ట్ చేయలేదు అనుకుంటున్నారు? బోర్డు పాత మర్చిపోయినట్లేదు. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఒక సీరియస్ వార్నింగ్ అయితే ఉండాలి యంగ్స్టర్స్కి. సో ఎంత కమిట్మెంట్గా ఉండాలి, ఎంత డిసిప్లైన్గా ఉండాలి, ఒక వార్న్ అయితే ఉండాలి. బట్ శ్రేయస్ అయ్యర్ అనే వ్యక్తికి ఇప్పటికే ఆ పనిష్మెంట్ అయిపోయిందని అనుకుంటున్నా. సో తనున్న ఫామ్కి, తన స్కిల్ లెవెల్కి ఇలాంటి కీలకమైన టోర్నమెంట్లో తను ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ శుభ్మన్ గిల్ కంటే శ్రేయస్ అయ్యర్ ఫేస్ ఆఫ్ ద ఇండియన్ క్రికెట్ టీం అయితే బాగుంటుందని కూడా అనిపించే వాదన అనేది కూడా మనకు వినిపిస్తుంది. అంటే ఆ ఇక మధ్యలో డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో అది రాకుండా అంటే మేబీ సో వాళ్ళ లెగసీని క్యారీ ఫార్వర్డ్ చేసే పర్సన్గా శ్రేయస్ అయ్యర్ని చూసేవాళ్ళం. ఎందుకంటే 3 ఫార్మాట్స్కి సెట్ అయ్యే పర్సన్ కూడా తను. అవును. అండ్
ఇంకాస్త సర్ప్రైజింగ్ అనిపించింది ఏంటంటే బట్ ఛాన్స్ లేదు, స్కోప్ లేదు, బట్ కేఎల్ రాహుల్ని కూడా మిస్ అవుతున్నాం. ఎగ్జాక్ట్లీ. అవును. అండ్ మీరు ఇందాక లేవనెత్తిన పాయింట్లో ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే బ్యాకప్ ఓపెనర్గా కానీ లేకపోతే సెకండ్ వికెట్ కీపర్గా అయినా కానీ కేఎల్ రాహుల్ ఇస్ ద పర్ఫెక్ట్ పర్సన్. జితేష్ శర్మని సెలెక్ట్ చేయడం అనేది మనకు పెద్ద సర్ప్రైజింగ్ అనిపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ తన పర్ఫార్మెన్స్ అనేది బాగుండింది. కాకపోతే ఒక సీనియర్ ప్లేయర్ ఉండింటే తన ఒక సలహాలతో ప్రీవియస్గా ఆడిన యూఏఈ కండిషన్స్లో ఆన్ ఫీల్డ్ గ్రౌండ్లో కూడా సో కెప్టెన్కి మంచి మంచి సలహాలు ఇచ్చేదానికి కూడా బాగుండేదేమో. అవును. సో యూఏఈలో ఆడిన అనుభవం ఇక్కడ ఉన్న టీం మొత్తం మీద చూసుకుంటే చాలా తక్కువ మందికి మాత్రమే ఉంది. సో అది కొంచెం కలవర పెడుతున్నా కానీ మిగతాది మొత్తం బాగానే ఉంది. ఒక్కసారి మనము ప్లేయింగ్ 11 అనేది కూడా మనం ఒకసారి చూసుకుంటే సంజు శాంసన్, దెన్ శుభ్మన్ గిల్, తర్వాత తిలక్ వర్మ, నెక్స్ట్ 5th పొజిషన్లో సూర్యకుమార్ యాదవ్, దెన్ తర్వాత హార్దిక్ పాండ్యా తర్వాత మనం వీల్ కెన్ గో ఫర్ విత్ అనే రయన్ పరాగ్ ఆర్ రింకు సింగ్, వాళ్ళిద్దరిలో ఎవరొకరు ఉండే అవకాశాలు ఉంటుంది. అండ్ దెన్ లేటర్ అక్షర్ పటేల్ తర్వాత బుమ్రా వస్తాడు. 10th ప్లేస్లో వచ్చేది హర్షదీప్ సింగ్, దెన్ ఫైనల్ 11th పొజిషన్లో వచ్చేది వరుణ్ చక్రవర్తి. దీస్ ఈజ్ ద ప్లేయింగ్ 11 ఫర్ అవర్ ఇండియన్ టీమ్ ఫర్ ద ఏషియా కప్. సో వీళ్ళల్లో ఎవరికన్నా కొంచెం అనిపిస్తే మిగతా వాళ్ళని రీప్లేస్ చేసే అవకాశం ఉంటుంది తప్ప దిస్ ఈజ్ అ ఫిక్స్డ్ టీమ్ ఫర్ దట్. అండ్ ఫైనల్ క్వశ్చన్, మనం ఉన్న గ్రూప్లోనే పాకిస్తాన్ కూడా ఉంది. ఎస్. సో వాళ్ళతో మ్యాచ్ కూడా జరిగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ జరగవచ్చు అనుకుంటున్నారా లేదా ఆగిపోవచ్చు అనుకుంటున్నారా? నేషనల్ డ్యూటీస్ విషయానికి వచ్చేటప్పటికి బీసీసీఐ ఏదైతే ఆదేశిస్తుందో ఇండియన్ టీం ప్లేయర్ ప్రతి ఒక్కరూ పాటిస్తారు. అలాంటి క్రమశిక్షణ నిబద్ధత ఉన్న పర్సన్స్. అది ఇన్ఫ్యాక్ట్ మన ప్రతిసారి చూసే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఒక రకంగా ఉంటుంది, కానీ ఈసారి చూడబోయే ఏషియా కప్లోని ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇంకొంచెం హై లెవెల్లో ఉండబోతుంది. అది కూడా భావోద్రికంతో ఉన్నది, ఎందుకంటే మన ఆపరేషన్ సింధూర్ కానీ పహల్గామ్ దాడి తర్వాత మరి ఎంత కఠినంగా పాకిస్తాన్ మీద వ్యవహరిస్తున్నామో మనందరికీ తెలుసు. ఇది ఆడకూడదు అని కూడా చాలామంది దగ్గర నుంచి వినిపిస్తున్న వాదన. కానీ బీసీసీఐ మన గవర్నమెంట్ సైడ్ నుంచే అప్రూవల్ వచ్చిన తర్వాత మన టీమ్మేట్స్ కూడా ఏంటంటే 100కి 200% చాలా భావోద్రికంతో ఆడతారు. అండ్ దాంతోపాటు కంట్రోల్ చేసుకొని విజయం సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతోనే మన ఇండియన్ టీమ్ ప్లేయర్స్ కూడా పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో మనము చూడబోతున్నాము. అండ్ అంటే ఆ మ్యాచ్ ఆడదా అనేది ఇప్పటికీ సస్పెన్స్. అది అంటే బీసీసీఐ కానీ లేకపోతే ఇండియా కానీ ఒక డిసిషన్ తీసుకుంటుంది. అది డిసిషన్ ఏదైనా మన అందరం ఖచ్చితంగా గౌరవిస్తాము అండ్ దాని మీద స్టాండ్ అయి ఉంటాం. ఒకవేళ మ్యాచ్ జరిగే అవకాశం ఉంటే టీవీలు పగిలిపోతాయి. అది మన టీవీలు కాదు, పాకిస్తాన్లో ఉన్న టీవీలు పగిలిపోతాయి. మన వాళ్ళు మాత్రం సంబరాలు చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇలాంటి ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్లో ఖచ్చితంగా అంటే పాకిస్తాన్ పైన ఎప్పటికీ మన ఇండియన్ టీం పై చేయ సాధిస్తూ ఉంది. సో అది కూడా చాలా మంచి అవకాశం మన వాళ్ళందరికీ. అండ్ అదొక పాజిటివ్ ఇంటెంట్ అనేది కూడా ప్లేయర్స్లో నిలిపిస్తుంది. పాకిస్తాన్ ఈజీగా ఓడించగలుగుతాం అనే ఒక ప్లేయర్లో మనస్థైర్యం అనేది కూడా వచ్చేస్తూ ఉంది. దాంతో మనం రికార్డులు కూడా బద్దలు కొట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ థ్యాంక్ యూ చాణక్య. మన ఈ ఆసియా కప్ మ్యాచ్లు స్టార్ట్ అయిన తర్వాత ఇండియా జైత్రయాత్ర అలా కంటిన్యూ అవుతూ ఉంటే మనం ఇలాగే ఆ సిరీస్ మీద ఆ మ్యాచ్ల మీద మరిన్ని ఇంటర్వ్యూలు చేద్దాం. అండ్ థ్యాంక్ యూ బ్రో.